కొంతమంది పిల్లలు స్టేజ్ ఫియర్‌ని ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సేమ్ మా బాబు కూడా అంతేనండి. క్లాస్ రూమ్‌లో కానీ, లేకపోతే స్కూల్ ఈవెంట్స్‌లో కానీ పార్టిసిపేట్ చేసేవాడు కాదు. చేయడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. నేను బలవంతంగా పార్టిసిపేట్ చెయ్యు అని చెప్తే తప్ప ఏదో తనకి ఇష్టం లేకుండానే పార్టిసిపేట్ అయితే చేసేవాడు. ఒకసారి ఏమైందంటే ఒక ఈవెంట్‌లో ఇలానే పార్టిసిపేట్ చేశాడు. దాని మధ్యలోనే వచ్చేసాడు భయపడి. సో, వెంటనే నేనేం చేశానంటే స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి వాడిని కొట్టడం, తిట్టడం లాంటివి చేశాను. సేమ్ ఇలాంటి మిస్టేక్ అయితే ఇంకెవరు చేయొద్దు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళకి ఇంకా భయం పెరిగి ఇలాంటి ఈవెంట్స్‌కి ఇంకా దూరం అయిపోతారు. లేదు నేను చెయ్యను అని మొండి పట్టు పడతారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఇంకా భయం పెరిగిపోవడం, వాళ్ళకి ఇష్టం లేకపోవడం, ఇలాంటి వాటికి దూరం అయిపోయి వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఇది చాలా ఇబ్బందినైతే కలిగిస్తుంది. ఇంకా పిల్లల్లో కాన్ఫిడెన్స్ కూడా బాగా తగ్గిపోతుంది. సో, పిల్లలు ఇలాంటి ఈవెంట్స్‌లో కానీ, ఎక్కడైనా సరే భయపడో, లేకపోతే సిగ్గుపడో, వాళ్ళు చేయము, లేదు, కాదు అని అంటే కామ్‌గా వాళ్ళకి ఓకే, నెక్స్ట్ టైం ట్రై చెయ్యు, నెక్స్ట్ టైం బెటర్‌గా ఇంకా ట్రై చెయ్యు, నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చెయ్యు అనని పిల్లలకి చెప్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం బెటర్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంతేకాని పిల్లల్ని గసరదడం, తిట్టడం, కొట్టడం ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళైతే బాగా లో అయ్యి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో, నేనేం చేశానంటే ఇలాంటి స్టేజ్ ఫియర్ ఫీల్ అయ్యే పిల్లలకి ఏంటంటే బయటికి తీసుకెళ్తూ ఉండాలి. జనాల మధ్యలో తిరుగుతూ బయట వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎవరి ముందైనా ధైర్యంగా మాట్లాడగలిగేలా ఉంటారు.